అండ్ ఇప్పుడు స్కిన్ కోసం అంటే ఒకవేళ స్కిన్ బ్రైట్ ఉండాలి, హెల్దీగా ఉండాలి, హెల్దీ స్కిన్ కోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బెటర్ అంటారు? మంచిగా వాటర్ తాగాలండి. మినిమం రోజుకి ఒక కనీసం 2 నుంచి 3 లీటర్లు వాటర్ తాగాలి. దట్ ఈస్ కంపల్సరీ. కనీసం 5 లీటర్లు తాగితే మంచిది. 2 to 3 లీటర్స్ అయితే సఫిషియంట్. విటమిన్ సి ఎక్కువ ఉండే ఫుడ్స్ తినాలండి. ఓకే. విటమిన్ సి ఎక్కువ ఉండే ఫుడ్స్ తినాలి. యాపిల్ తింటేనే మంచిది అనుకోవద్దు. 1 యాపిల్ ఏ డే కీప్ డాక్టర్ అవే అంటారు. అదంతా కాదు. యాపిల్ ప్రమోట్ చేయటం అలా చెప్తున్నారు. ఒక యాపిల్ తినే బదులు ఒక జాంకాయ తినండి. యాపిల్ కంటే జాంకాయలో ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుంది. అది మనకు దొరకదు కాబట్టి దాన్ని మనం చీప్ గా చూస్తాం. మనం దొరకని దాన్ని కాశ్మీర్ నుంచి యాపిల్ వస్తే మనం గొప్పగా చూస్తాం. ఎవరైనా పేషెంట్ కి బాగోపోయినా యాపిల్స్ తీసుకెళ్తాం మనం. మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి, అవి తినం మనం. సో మనకు దొరికే ఫ్రూట్స్ లో, మన దగ్గరలో ఉండే ఫ్రూట్స్ లో, మన 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 రీజియన్ లో పండే ఫ్రూట్స్ లో, సీజనల్ ఫ్రూట్స్ లో విటమిన్ సి ఏది ఎక్కువ ఉంది చూసి తింటే మంచిదండి. రెడ్ గా ఉండే ఫ్రూట్ ఏదైనా మంచిది. మీకు పోమోగ్రానైట్, దానిమ్మకాయ చాలా మంచిది. అందులో వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, కెరోటిన్ దాన్ని. నెక్స్ట్ వచ్చేసి జాంకాయ మంచిది. షుగర్ పేషెంట్స్ కాకపోతే కనుక బనానా మంచిది, మ్యాంగో మంచిది. ఇంతవరకు చూసి మనం ఏది హెల్తీగా ఉంటుందో చూసి తినొచ్చు. షుగర్స్ తక్కువ ఉంటాయి. ఎప్పుడు ఎంటీ స్టమక్ మీద మంచిది అన్నాం కదా అని పొద్దునే లెగిసి ఫ్రూట్స్ తినేసేయద్దు. ఏదైనా ఫైబర్ ఫుడ్ ఏమైనా తీసుకున్నాక లాస్ట్ లో ఫ్రూట్స్ తినాలి. ఫస్ట్ ఫ్రూట్స్ తింటే మీకు గ్లూకోజ్ స్పైక్, ఫ్రూట్ షుగర్స్ అయినా మంచిది కాదు, గ్లూకోజ్ స్పైక్ వస్తుంది. సో ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి, వైటమిన్ సి ఉండాలి, వైటమిన్ ఏ ఉండాలి, ఎక్కువ వాటర్ తాగాలి. ఇది చేస్తే మీ స్కిన్ ఆటోమేటిక్ గా 90% హెల్తీగానే ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ అంటే జనరల్ గా మీరు ఇచ్చే టిప్స్ ఏంటి సార్? అంటే హెల్దీగా ఉండడానికి, హెయిర్ బాగుండడానికి. నేను ఇచ్చే టిప్స్ కాకపోతే నేను ఫాలో అయ్యేది చెప్తానండి. అట్లీస్ట్ నేను టిప్స్ ఇచ్చి 100 చెప్పి అందరినీ ఫాలో అవ్వమంటే కరెక్ట్ కాదు. నేను ఫాలో అయ్యేది మార్నింగ్ లెగ్గానే మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ తాగాలండి మార్నింగ్. తాగేసిన తర్వాత ఫేస్ వాష్ తో, నాది ఆయిలీ స్కిన్, సో ఆయిలీ స్కిన్కి స్పెసిఫిక్ ఉండి ఫేస్ వాష్ వాడుకుంటాను. ఫేస్ వాష్ చేయగానే ఫేస్కి వేరే టవల్, బాడీకి వేరే టవల్. బాడీ అంతా మనం తుడిచేసుకుని అదే ఫేస్కి పెట్టుకుంటే కరెక్ట్ కాదు. సో ఫేస్కి మంచి కాటన్ టవల్ పెట్టుకుని ఫేస్ని ట్యాప్ చేసుకోవాలి, రుద్దకూడదు. ఫేస్ని ట్యాప్ చేసేసుకుని పక్కన పెట్టేసి మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాం. ఒక 10 మినిట్స్ రెడీ అయ్యి డ్రెస్ అది వేసేసుకుని రెడీ అయిపోగానే సన్ స్క్రీన్ రాసుకుంటాను. ఒక 5 మినిట్స్ గ్యాప్లో సన్ స్క్రీన్ రాసేసుకుంటే ఒక 10 మినిట్స్లో కిందకి వెళ్ళి ఏదో కాఫీ ఏదో ఒకటి తాగేసి బయలుదేరిపోతాం. సో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇది మనం లైఫ్ లాంగ్ వాడాల్సింది. కానీ చాలా మంది సన్ స్క్రీన్ చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఓన్లీ నెగ్లెక్ట్ చేసి ఏమవుతుందంటే 35-40 ఇయర్స్ కి రింకిల్స్, ముడతలు, మచ్చలు ఇవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి మొహం మీద. సన్ స్క్రీన్ రోజుకి ఒకసారి రాసేసి అయిపోయింది అనుకుంటే కాదు. సన్ స్క్రీన్ అట్లీస్ట్ 8 hours కి ఒకసారి రీఅప్లై చేసుకోవాలి. అంటే మార్నింగ్ 7 కి ఇంట్లో నుంచి బయటకు వస్తే రాసుకుంటే మళ్ళీ మధ్యాహ్నం 2 3 మళ్ళీ రాసుకోవాలి. 3 సార్లు కాకపోయినా అట్లీస్ట్ రోజుకు 2 సార్లు. నేనేం చెప్తానంటే ఆఫీస్కి వెళ్లే ముందు, ఆఫీస్ లో నుంచి బయటకు వచ్చే ముందు అట్లీస్ట్ ఇది ఫాలో అవ్వమని చెప్తాను. ఇవాళ ఇంట్లోనే ఉన్నాం కదా, ఇవాళ ఆఫీస్ లేదు అని చెప్పి రిలాక్స్డ్ గా కూర్చున్నాం అనుకోండి, ఆ రోజైనా సన్ స్క్రీన్ రాసుకోవాలి. మన సన్లైట్, మన విండోస్ లో నుంచి వచ్చే సన్లైట్ కూడా మన ఫేస్ లో యూవీ రేస్ వస్తాయి, వచ్చి మనం డ్యామేజ్ చేస్తాయి. సిస్టమ్ ముందు, కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్ళు కూడా అందులో నుంచి వచ్చే బ్లూ లైట్ కూడా మన స్కిన్ డ్యామేజ్ చేస్తుంది. దానికి సన్ స్క్రీన్ రాసుకోవాలి. సో సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. సో నైట్ టైం నిద్రపోయేటప్పుడు, ఇంకా మధ్యలో సన్ స్క్రీన్ అప్లై చేసినప్పుడు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోకర్లా. నైట్ మళ్ళీ నిద్రపోయేటప్పుడు ఫేస్ వాష్ చేసుకుని, మాయిశ్చరైజర్ రాసుకుని, నైట్ క్రీమ్ ఏదైనా రాసుకుని పడుకుంటాం, అంతే. ఇది ఫేస్ కి తీసుకునే కేర్. హెయిర్ కి ఏం కేర్ తీసుకుంటారంటే ఎవ్రీడే హెయిర్ వాష్ అండి. నైట్ నిద్రపోయేటప్పుడు మల్టీవైటమిన్ టాబ్లెట్స్, హెయిర్ కి సంబంధించింది మల్టీవైటమిన్ టాబ్లెట్ వేసుకుని హెయిర్ స్ప్రే ఏమన్నా చేసుకుని పడుకుంటాను. నేనే జుట్టు లేకుండా నేను జుట్టు మొలిపిస్తాను, మీకు హెయిర్ జాగ్రత్తగా ఉంచుకోవాలని ఎవరు నమ్మరు. కాబట్టి మెయింటైన్ చేసుకోవాలి. ఎవరి కోసమో కాకపోయినా మన కోసం అన్నా మనం, ఇదేం కోట్లు ఖర్చు అయ్యేది కాదు కదా. స్టార్ట్ రోజు చేసుకుంటా ఉంటే అది మెయింటెనెన్స్ లో వెళ్ళిపోతా ఉంటది. పిల్లలకు కూడా 1 year దాటిన పిల్లలకి ఎప్పుడు బయటికి పంపిస్తున్నా పిల్లలకు కూడా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ రాసిన తర్వాత సన్ స్క్రీన్ రాసే పంపాలండి పిల్లలకి. అంటే పిల్లలకు కూడా సేఫ్ అంటారా? యుఎస్ లో, యూకేలో అన్నిట్లో ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళ కల్చర్ లో సన్ స్క్రీన్ అలవాటు అయిపోయింది. అందుకని వాళ్ళ స్కిన్స్ అలా ఉంటున్నాయి. మనకు మాత్రం పాండ్స్ పౌడర్, మనకి చిన్నప్పటి నుంచి మనకి వేడి నీళ్లు రాసి రుద్ది పిల్లలకి నలుగు పెట్టకూడదండి. చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి స్కిన్ అంతా సెన్సిటివ్ గా డ్యామేజ్ అయిపోద్ది. మనోళ్ళు ఏం చేసేవాళ్ళు, వేడి నీళ్లు పోసి నలుగులు పెట్టి రుద్ది పిల్లలు ఏడ్చి పుట్టినేవాళ్ళు.
చూసావా అంత చక్కగా నిద్రపోతున్నాడు అనేవాళ్ళు. వాడు ఏడ్చి అలసిపోయి పడుకోక ఏం చేస్తాడు? అసలు యాక్చువల్గా అమెరికన్ డర్మటాలజికల్ అసోసియేషన్ వాళ్ళ ప్రకారం 3 to 4 days ఒకసారి స్నానం పిల్లలకి, రోజు వెట్ క్లాత్ తో క్లీన్ చేయాలి బాడీ టిల్ 1 month. అంత సెన్సిటివ్ గా ఉంటుంది వాళ్ళ స్కిన్. నలుగు పెడితే జుట్టు పోద్ది, ఊడిపోద్ది అని. ఎలా ఊడిపోద్ది జుట్టు, ఫేస్ మీద చేతుల మీద ఉన్న జుట్టు పిల్లలకి. మన పెద్దవాళ్ళు అలా చేసి మన అందరం ఒక 2-3 shades తెల్లగా ఉండేవాళ్ళం మామూలుగా అయితే. మన పెద్దలు అలా చేసి మనం ఇలా ఉన్నాం. ఓకే సార్. అండ్ ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్స్ అంటారు, అంటే అది ఎందుకు వస్తుంది అంటారు సార్? దాన్ని ఎలా? హెయిర్ అండి యూజువల్ గా ఏంటంటే జెనెటికల్ గా వస్తుంది కొంతమంది ఫీమేల్స్ లో. నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మూతి మీద హెయిర్, కింద గెడ్డం మీద హెయిర్, చిన్న దగ్గర హెయిర్ పెరుగుతూ ఉంటుంది, చేతుల మీద హెయిర్ పెరుగుతూ ఉంటుంది. కొంతవరకు హెయిర్ నార్మల్, కొన్నిసార్లు మరీ ఆడ్ గా కనిపిస్తుంది పాపం. సో మరి ఎక్కువ రావటం అట్లా అనిపిస్తుంది. దానికి ఇప్పుడు మీ జుట్టు నల్లగా ఉన్నంత కాలం మనం దాని లేజర్ తో మీ జుట్టు ఫేస్ మీద ఎక్కడన్నా హెయిర్ ని దాన్ని తగ్గించవచ్చండి. ఫేస్ లో కానీ, ఆర్మ్ లో కానీ, కాళ్ళ మీద కానీ, చేతుల మీద కానీ. హెయిర్ తెల్లగా అయిందనుకోండి, దానికి మన లేజర్ పనిచేయదు. అందుకని కుదిరినంత తొందరగా మీరు హెయిర్ రిడక్షన్ హెయిర్ రిమూవల్ సెషన్స్ అంటే నమ్మొద్దు ఎవరు, హెయిర్ రిడక్షన్ సెషన్స్. హెయిర్ రెడ్యూస్ అవుతుంది, హెయిర్ రావటం తగ్గిపోవటం అనేది హెయిర్ రిడక్షన్. హెయిర్ రిమూవల్ లేజర్స్ జుట్టు తీసేయరు, జుట్టుని ఎవరు లేజర్ తో తీసేయరు. ఆ జుట్టు రాకుండా తగ్గిస్తానికి హెయిర్ రిడక్షన్ లేజర్ అంటారు, హెయిర్ రిడక్షన్ లేజర్స్. ఓకే. అండ్ సార్ ఇప్పుడు నాకు అంటే కొంతమంది పంపించారు, బ్యూటీ పార్లర్ కి బ్యూటీ క్లినిక్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. బ్యూటీ పార్లర్ బ్యూటీ క్లినిక్ రెండు ఒకటేనండి, ఏదైనా బ్యూటీ పార్లరే. కానీ క్లినిక్ అంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఏదో ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో చెప్పా కదా ఇందాక, పిచ్ ఫెలోషిప్ మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి రికగ్నైజ్డ్ కాని ఫెలోషిప్ ఏయో చేసుకొచ్చేసి డాక్టర్ అని పెట్టేసుకుంటున్నారు, ముందు క్లినిక్ అని పెట్టేసుకుంటున్నారు. వాడు నిజం ఆర్ఎంపీ డాక్టర్ ఎలాగో వాళ్ళు అలాగే. వాళ్ళు చేసిన కేసులు మొహం మీద పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయి పాపం మా దగ్గరికి ఎంతమంది వచ్చి ఫీల్ అవుతారు కూడా. మీరు షాక్ అవుతారు. వండర్ ఏంటంటే మెయిన్ ఛార్జ్ చేసేదానికంటే వాళ్ళు డబల్ ఛార్జ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, అవును. మా దగ్గరికి వస్తేనే తక్కువ అవుతుంది, కనీసం మనం రీజనబుల్ గా ఛార్జ్ చేస్తాము. అండ్ ఏదైతే సైంటిఫిక్ గా ఉందో అది ఇస్తాం. వాళ్ళు ఏది పెడితే అది ఇస్తారు, డబల్ రేట్ వేస్తారు. వచ్చే కస్టమర్స్ కూడా వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళి హ్యాపీగా వాళ్ళ దగ్గరే చేయించుకుందాం అనుకుంటారు. పర్మనెంట్ క్లినిక్ అని వచ్చినాయి ఈ మధ్య, నేను పేర్లు చెప్పను, పర్మనెంట్ క్లినిక్స్ అని వచ్చినాయి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అర్థం కాదు. సెలబ్రిటీస్ అందరిని పిలిచేసి ఏదో చేసేసి పంపించేస్తా ఉంటారు. సైంటిఫికల్ గా ఏంటి అంటే ఏదో చెప్తారు. అలా డాక్టర్ మీ డిగ్రీ ఏంటి, మీరు ఏం చదివారు, డర్మటాలజిస్టా కాదు, కాస్మెటిక్ సర్జనా కాదు, ప్లాస్టిక్ సర్జనా కాదు, కనీసం ఎంబీబీఎస్ చేసామంటే లేదు. అందరూ క్లినిక్ అని పెట్టేస్తారు. వాళ్ళ పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఏంటండి అసలు? పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఏంటి అసలు? పర్మనెంట్ మేకప్ అంటే ఏంటి? టాటూయింగ్, టాటూ చేసేదాన్ని పర్మనెంట్ మేకప్ అంటారు. మేకప్ అంటే ఏంటి? పైన పూసుకునేది. పర్మనెంట్ మేకప్ అంటేనే ఒక బూతు. దానికి మళ్ళీ క్లినిక్ అని పెట్టి సెలబ్రిటీస్ అందరినీ పిలిచి చేస్తే పాపం వెళ్ళి మోసపోతారు. పని తక్కువ ఏమన్నా ఛార్జ్ చేస్తారా? లేదు. మేము 10,000 ఛార్జ్ చేస్తే అలా 50,000 60,000 ఛార్జ్ చేస్తారు. ఒకదానికి వెళ్తే 10 అంతకట్టి పంపిస్తారు. అలా అయిపోయిందండి సొసైటీ. ఏది మీడియాలో ఏది ఎక్కువ వచ్చి ఏది యాడ్స్ ఎక్కువ వస్తుంది. నేను అందుకే చెప్తున్నా కదా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరితో అయినా చేయించుకోండి ప్రొసీజర్స్. కానీ వాళ్ళు డాక్టరా కాదా? డాక్టర్ అయితే ఏ డాక్టర్? డెంటల్ డాక్టరా, స్కిన్ డాక్టరా, ప్లాస్టిక్ సర్జనా, కాస్మెటిక్ సర్జనా? వీళ్ళు చేసేది ఏంటి, వీళ్ళు చేయొచ్చా చేయకూడదా? మీరు ఆ యాడ్స్ చూసేది ఏదో 5 నిమిషాలు గూగుల్లో చదివి వెళ్తే మీకు అర్థమైపోతుందండి. ఎగ్జాక్ట్లీ. డబ్బులు పోతే తర్వాత సంగతి, డబ్బులు పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకుంటాం. ఏదైనా డ్యామేజ్ అయితే అది మళ్ళీ రాదండి. డెఫినెట్ గా. అదే మేము కూడా ఈ మధ్య చూస్తున్నాం, డబుల్ చిన్ తగ్గిస్తున్నారు అని చెప్పేసి. డబుల్ చిన్ తగ్గిస్తానికి కొన్ని ప్రొసీజర్స్ వచ్చినాయండి. కొంతవరకు ఐఫోన్ వచ్చింది, డబుల్ చిన్ కి బాగా పనిచేస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, డబుల్ చిన్ కి బాగా పనిచేస్తుంది. లేదు ఇంత చిన్న హోల్ పెట్టి లైపోసెక్షన్ చేస్తాం, అది బాగా పనిచేస్తుంది. ప్రొసీజర్స్ వచ్చినాయి. ఏదో క్రీములు రాసి మసాజ్ చేసేస్తే డబుల్ చిన్ తగ్గిపోద్ది అంటే తగ్గదు. ఏదో చెప్తారండి, ఏంటంటే వినే వాళ్ళకి చెప్పి ఉంటుంది సామెత, చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్టు. మీనింగ్ లేకుండా మనం మాట్లాడి చేస్తే, మనం నీట్ గా రెడీ అయ్యి బాగా కబుర్లు చెప్పి మంచిగా మాట్లాడితే మోసపోకూడదు కదండి. సరే, ఇప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారా?
అదే కదండి, హెల్త్, ఇన్నర్ హెల్త్ మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మన స్కిన్ కానీ హెయిర్ కానీ బాగుంటది. అంటే ఎలర్జీస్ ఇప్పుడు మీకు వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చిందండి, ఫస్ట్ చూపించే దేని మీద? మీ స్కిన్ మొత్తం డల్ అయిపోతుంది, మీ హెయిర్ అంతా ఊడిపోతా ఉంటది. వైరల్ ఇన్ఫెక్షన్ బాడీలో ఏది ఉన్నా దాని స్ట్రెస్ వల్ల ఫేస్ మీద హెయిర్ మీద చూపిస్తుంది. ఎలర్జీస్ అన్ని కూడా అయ్యే కదా. మనం ఏంటంటే ఏదైనా ఎక్కువ కెమికల్స్ వాడినా, ఎక్కువ ఇమ్యూనిటీ లేకుండా వీక్ గా ఉన్నా ఎలర్జీస్ అన్ని స్టార్ట్ అవుతాయి. అండ్ డి విటమిన్ బాడీకి ఎంత వరకు మీరు చెప్పినట్టుగా ఇది వరకు ఎండలోకి వెళ్ళి కూర్చుంటే మార్నింగ్ 1 గంట 2 గంటలు డి విటమిన్ ఉంటుంది వచ్చేస్తుంది అనేవాళ్ళు. ఇప్పుడు పగలల్లా ఎండలో పనిచేసే వాళ్ళకు కూడా, ట్రాఫిక్ పోలీసులు కూడా విటమిన్ డి డెఫిషియన్సీస్ వస్తున్నారు మా దగ్గరికి. ఎందుకలా? మనకు పొల్యూషన్ లేయర్స్ ఎక్కువైపోయిందికి ఆ ప్యూర్ డి వైటమిన్ మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వట్లేదండి. వైటమిన్ డి సప్లిమెంట్స్ వాడుకోవాలి కనీసం ఒక 6-7 నెలలకు ఒకసారి అయినా, ఒక 4 వారాలు వైటమిన్ డి టాబ్లెట్ క్యాప్సూల్ వేసుకుంటే మనకి డెఫిషియన్సీ అని. వైటమిన్ డి కరెక్ట్ గా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కాల్షియం డెఫిషియన్సీస్ తగ్గుతాయి, ఫ్రాక్చర్లు తగ్గుతాయి. అండ్ సన్ బర్నింగ్ కూడా అవుతుంది అని అంటుంటారు చాలా మంది. అంటే అన్ని మినిమల్ మైన్యూట్ ఛాన్సెస్ అండి అన్ని. సన్ బర్న్ అవుతాం అంటే అది మన స్వయం కృపారాతం అది అంటారు కదా, మనకు మనం చేసుకునేదే అది. సన్ స్క్రీన్ రాసుకోకపోతే సన్ బర్న్స్ అవుతాయి, సన్ స్క్రీన్ రాసుకోవాలి. సన్ స్క్రీన్ రాసుకుని ఎండలోకి వెళ్ళాలి అంటే, ఎండలోకి వెళ్ళిన వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ రాసుకోవాలి పొద్దున్న లెగ్గానే అంతే. అండ్ ఇప్పుడు సోరియాసిస్ గురించి మనం ఎక్కువగా వింటున్నాం, మేము ఈ మధ్య న్యూస్ కూడా కవర్ చేసాం. ఏంటంటే అది పర్మనెంట్ గా ఉండిపోతుంది అంటారా? సోరియాసిస్ అన్నది సపరేట్, అది ఒక సిస్టమ్, మనకి పెథలాజికల్ కండిషన్ అండి సిస్టమ్ లో. అంటే మన స్కిన్ డ్యామేజ్ అయిపోతా ఉంటుంది, స్కిన్ లో మెలనిన్ పిగ్మెంటేషన్ పోతా ఉంటుంది. సోరియాసిస్ తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే టెంపరీగా ఉంటుంది, మళ్ళీ రివర్స్ అయిపోతుంది. కొంతమంది అలా వదిలేస్తే పర్మనెంట్ అయిపోతుంది. పర్మనెంట్ అయిపోయి బొల్లి మచ్చలు సోరియాసిస్ పడినాలలో కూడా మనం సర్జరీస్, చిన్న సర్జరీస్ చేసి మళ్ళీ పిగ్మెంటేషన్ బ్యాక్ తీసుకురావచ్చు. ఎక్కడైతే స్కిన్ లో వేరే చోట మనకి నార్మల్ స్కిన్ ఉందో అక్కడ నుంచి చిన్న చిన్న సెల్స్ తీసుకుని వాటిని ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ మనం ఎక్కడైతే సోరియాటిక్ ప్యాచ్ ఉందో ఆ బొల్లి మచ్చ దగ్గర అందులో ఇంప్లాంట్ చేస్తే మళ్ళీ స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య యాంటీ ఏజింగ్ క్లినిక్స్ కూడా వస్తున్నాయి, అది కూడా వర్క్ అవుతుందంటారా? సాధ్యమవుతుందా? అసలు మీ ప్రపంచంలో ఎక్కడన్నా యాంటీ ఏజింగ్ క్లినిక్ అని చూసి, అది క్లినిక్ అని అసలు అందులో వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ వాడుతున్నారు చూస్తే, మహా అయితే గ్లూటథైన్ వాడతారు, అంతకుమించి ఏం వాడరండి. యాంటీ ఏజింగ్ అని క్లినిక్ అంటే ఏం ఉండదు. మీరు చేసిన మల్టీవైటమిన్ టాబ్లెట్లని ఐవి ఫ్లూయిడ్లు ఎక్కిస్తున్నారు. ఓకే, డైరెక్ట్ ఎక్కించేస్తున్నారు. ఏది ఎక్కించగానే అయిపోయింది, మనం అంత కలర్ వచ్చేసాం అనుకుంటాం మనం. ఈ యాంటీ ఏజింగ్ క్లినిక్స్ అనేవి అసలు నేను చెప్తున్నా కదండి, ఇవన్నీ ఏంటంటే వింటాక్ బాగుంటాయి, తొందరగా అర్థం అవుతాయి, జనాలు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతారు అంతే. అవును. అంటే ఇప్పుడు ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీని బాగా వాడుతున్నారంటారా బయట? ఇప్పుడు బాగా పెరిగిందండి. బిజినెస్ పరంగా బాగా పెంచుకుంటున్నారు. బిజినెస్ పరంగా అంటే అదే చెప్తున్నాను కదా, జెన్యున్ గా బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, చీట్ చేసేవాళ్ళు ఉన్నారు. ప్రొడక్ట్స్ వాళ్ళ సొంత కంపెనీలతో పేర్లతో ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్మేసుకుంటున్నారు. సో ఏంటంటే మనం ఎంతవరకు జెన్యున్, మనం ఏదైనా ప్రోడక్ట్ వాడుతున్నాం అంటే అది ఏ కంపెనీ తయారు చేసింది. రెడ్డీస్ ల్యాబ్ అని ఉంది, అరిస్టో ల్యాబ్స్ అని ఉంటాయి, లేకపోతే సన్ ఫార్మా అని ఉంటుంది, చాలా కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసి ఓ ప్రోడక్ట్ని తీసుకొస్తారు. మనం తీసుకెళ్ళి హైదరాబాద్ లో అక్కడ మన ఫార్మా ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి ఎవడో డబ్బులు ఇచ్చి 4 సోపులు తయారు చేసి 4 క్రీములు తయారు చేసి, ఇది వాడితే తెల్లగా అయిపోతారు, ఇది వాడితే అందంగా అయిపోతారు, ఇది వాడితే డాండ్రఫ్ తగ్గిపోద్ది అంటే అది 100 రూపాయలు ఉంటే ఇది 500 ఉంటుందండి. అసలు జెన్యూన్ ఒరిజినల్ 100 ఉంటుంది కాస్ట్, ఇది 500 పెడుతున్నారు. జనాలు కొనుక్కుంటున్నారు వెళ్ళి, ఏదో ప్రొసీజర్ కోసం వెళ్ళి 10,000 బిల్లు కట్టి వస్తున్నారు ప్రొడక్ట్స్ కొనుక్కొచ్చి. మనం వాడతామా, 4 రోజులు వాడే కూడా పక్కన పడేస్తాం మనం. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ ప్రోడక్ట్ వాడుతున్నాం, ఏ కంపెనీ వాడుతున్నాం, దానికి డాక్టర్ రాసిచ్చినా కూడా, అంటే నేను చెప్పడం కరెక్ట్ కూడా కాదు, ఎవరైనా డాక్టర్ మీకు ఇచ్చినా అది ఏంటి అని చదువుకుని దాని గురించి వాడి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అని డిస్కస్ చేసి డాక్టర్తో మాట్లాడాక వాడుకోండి. వేరే డాక్టర్ తిట్టుకోవచ్చు, ఇలా చెప్తున్నాడు అందరూ మనకి మనల్ని కూడా నమ్మకూడదు అనుకోవచ్చు. కానీ మోసపోయేది ప్రజలే కదా. నమ్మొద్దని నేను, మీ డాక్టర్ చెప్పేది నమ్మండి. మీరు వాడే ముందు మీరు ఏం వాడుతున్నారో తెలుసుకుని వాడండి అంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే మీరు ఫైనల్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయితే బెటర్ అని అంటారా? అండి మేము ఏం చేస్తామంటే 5.5 years MBBS చదువుతామండి, తర్వాత 3.5 years 3 years MS చదువుతామండి, తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ల మధ్యలో ట్రై చేస్తూ ఉంటాం, తర్వాత MCH ఒక 3 years. నేను 2005లో MBBS స్టార్ట్ చేస్తే నాకు మొత్తం అదొక 5.5 years 3 years మొత్తం అంతా దగ్గర 12 years చదివాను. తర్వాత 10 ఏళ్ళు బయట వర్క్ చేసాం. ఇంత చేసిన ఎక్స్పీరియన్స్తో చేస్తే కనీసం పేషెంట్కి హ్యాపీ ఫీల్ అవుతారు, మనం ఇచ్చే రిజల్ట్స్ బాగుంటాయి. ఏది వాడకూడదు, ఏది వాడాలి.
3 నెలలు ఫెలోషిప్, 3 నెలలు ఎవరి దగ్గర చేసి వచ్చి దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చేసి క్లినిక్ అని పెట్టేస్తే ఎలా నమ్ముతారండి అసలు వాళ్ళని? అందుకని ఎవరైనా డాక్టర్ అండి, మీకు కన్ను నొప్పి వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తలనొప్పి వస్తే బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, జ్వరం వస్తే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి, మోషన్స్ అవుతుంటే గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వామిటింగ్స్ అవుతున్నా, ఫ్రాక్చర్ అయితే ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళండి. దేని డాక్టర్ దానికి ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలండి. ఆ సబ్జెక్ట్ లో వాళ్ళు పాపం చదివి వేల బుక్లు చదివి వేల పేజెస్ ఉన్న బుక్స్ చదివి అందులో ఉండే తెలుసుకుంటారు. సో మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏది కావాలన్నా ఫస్ట్ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలో